ఏలూరు నియోజకవర్గంలోని శేఖర్ వీధిలో గల తూర్పు కాపు సంఘ భవనం నందు తూర్పు కాపు సంఘీయుల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఎంతో వైభవంగా జరిగింది. తొలుత క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడికి సంఘీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు పట్టణ తూర్పు కాపు సంఘం కమిటీ సభ్యులకు, సంఘీయులకు, ఏలూరు నగర ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ 2025 సంవత్సరంలో తూర్పు కాపు పట్టణ సంఘీయులందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో, ఆనందాలతో మంచి ఆరోగ్యంగా జీవించాలని, ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు బౌరోతు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సాసుపల్లి యోగేంద్ర ప్రసాద్, కోశాధికారి యాగాటి లక్ష్మీనారాయణ, పట్టణ పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆల్తి సాయి ప్రసాద్, వైస్ చైర్మన్ మజ్జి కాంతారావు, గౌరవ చైర్మన్ బంకా ప్రసాద్, పట్టణ గౌరవ అధ్యక్షులు లంకా రామ్మోహన్ రావు, యువత అధ్యక్షులు సరితి రాజేష్, కార్యదర్శి గేదెల సూర్యనారాయణ, కోశాధికారి సాగు శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ పిన్నింటి మహేష్, యువత గౌరవ అధ్యక్షులు అట్టాడ రామకృష్ణ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారు ఇటీవల 2 నిమిషాలు మౌనం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరానికి వీడిపోతే నూతన సంవత్సరంలో మనందరం కూడా ప్రవేశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమిటీగా కళ నిండా మొత్తం అందరూ కూడా మెయిన్ కమిటీ, యూత్ కమిటీ పెద్దలు, అదే ఫెడరేషన్ కమిటీ అంతా కూడా వచ్చి చాలా చక్కగా కలగా ఉంది. మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ 2025 సంవత్సరంలో అందరం కూడా మన సంఘీయులందరూ కూడా అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో, ఆనందంతో, మంచి ఆరోగ్యంగా, శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని ఆ పరమేశ్వరుడు అందరికీ మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలు ధన్యవాదాలు ముగిస్తాము.